మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 మంత్స్ ఈ షేర్స్ అన్ని ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. టార్గెట్స్, స్టాప్ లాస్, టైం ఫ్రేము అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాము. మీరు చేయాల్సిన పని మీరు పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే యాజ్ ఎ అనలిస్ట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ స్టాక్ కొనాలి, దానికి టార్గెట్స్, స్టాప్ లాస్ అన్నీ మనం ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రిస్క్ మీదే, బట్ మనం పర్ఫెక్ట్గా ఎక్కడ కొనాలి అనేది ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి, ఎందుకంటే వేరియస్ ప్లేసెస్లో ఎంట్రీస్ వస్తూనే ఉంటుంది. బట్ ఆ ఎవ్రీ ప్లేసెస్ ఎంట్రీస్ వచ్చినప్పుడు దానికంటూ ఒక టార్గెట్స్ ఉంటుంది. ప్రతి ఎంట్రీస్కి ఒక టార్గెట్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆ టార్గెట్స్ ప్రతి ఎంట్రీస్ మనం 100% వెళ్ళొచ్చా, ఏ ఎంట్రీస్కి వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అనేది కూడా చాలా ఉంది. కొన్ని ఎంట్రీస్కి మనం వెళ్ళినా కూడా డిక్లైన్ అయినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోద్దని మనకు తెలుసు. అలాంటి స్ట్రాంగ్ ఎంట్రీస్ అన్నీ కూడా మనకు కొన్ని తెలుసు. కాబట్టి యాజ్ ఎ అనలిస్ట్గా మనం పర్ఫెక్ట్గా మన పని మనం చేస్తున్నాము. మీరు మీ పని పర్ఫెక్ట్గా చేస్తే మీకు ప్రాఫిట్స్ అనేది ఇట్స్ అ వెరీ, ఎలా చెప్పాలంటే డైవర్సిఫికేషన్ చేయండి. పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఒకే స్టాక్లో పెట్టబాకండి, 10 కంపెనీస్లో పెట్టండి. ఎందుకంటే మళ్ళీ కూడా ఏదైనా మార్కెట్ ఏదైనా డిప్ వచ్చినా కూడా అన్ని స్టాక్స్ దిగుతాయి. బట్ పర్టికులర్గా 10 కంపెనీలు ఉన్నప్పుడు ఒక 5-6 స్టాక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. అది ఫస్ట్ స్టాక్ వచ్చి ఎస్ఎంఎల్ ఇజుజు. చూడండి, ఎస్ఎంఎల్ ఇజుజు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 671 ఉంది. బై చేయండి, ఇక్కడ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 993 ఫస్ట్ టార్గెట్. చూడండి, టార్గెట్ వచ్చి 993 ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి 1252 సెకండ్ టార్గెట్. తర్వాత థర్డ్ టార్గెట్ వచ్చి 1511. చూడండి, ఎస్ఎంఎల్ ఇజుజు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 671 ఉంది. బై చేసుకోండి. తర్వాత దీనికి స్టాప్ లాస్ వచ్చి ₹450 స్టాప్ లాస్. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి సుప్రీం పెట్రోకెమ్. చూడండి, సుప్రీం పెట్రోకెమ్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 820 ఉంది. బట్ బై రేట్ వచ్చి 1040 పైన కొనాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఏంట్రా ఇక్కడ 820 ఉంది, 1020 పైన చెప్తున్నాడు, చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా, ఎప్పుడు వస్తాడు? అలా కాదు, ఒకే రోజులో కూడా ఆ ప్రైస్ ట్రిగర్ అనేది అవ్వచ్చు. కాబట్టి అదే స్టాక్ మార్కెట్ మనం పర్ఫెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి. ఆ ప్రైస్ బ్రేక్అవుట్ అయితే ఆ టార్గెట్స్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది 1418. చూడండి, 1418 ఫస్ట్ టార్గెట్. తర్వాత 1811 సెకండ్ టార్గెట్. తర్వాత 2204 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹600 స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు కొనకూడదు. ఎప్పుడు కొనాలంటే 1040 పైన ఈ స్టాక్ కొనాలి. సూపర్ SUPPETROS సుప్రీం పెట్రోకెమ్ అని ఉంటుంది, సుప్ పెట్రో అని ఉంటుంది. తర్వాత మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము. అక్టోబర్ 1 and 2 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. బుకింగ్ స్టార్ట్ అయింది. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. ఇది రియల్గా స్టాక్ మార్కెట్లో మీరు స్థిరపడాలి. మార్కెట్ నాలెడ్జ్ అంటే ఒక స్టాక్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనే ఒక నాలెడ్జ్ మీరు
లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరే నేర్చుకున్నారంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనే సబ్జెక్ట్ చెప్పిస్తున్నాను. తర్వాత మరొకటి బ్యాంక్ నిఫ్టీ. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇట్స్ అ ప్యూర్లీ ఇంట్రాడే స్ట్రాటజీ. అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి చెప్తున్నాము. 2 days వర్క్షాప్ ఇది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. October 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టాటా స్టీల్ లాంగ్. చూడండి, టాటా స్టీల్ లాంగ్. దీనికి ఇది కూడా కోడ్ కూడా చెప్తాను. TATASTLLP, టాటా స్టీల్ లాంగ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 630 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 680 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 680 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 804, 935, 1074. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఒక స్టాక్ చెప్తున్నామంటే ఫస్ట్ టార్గెట్లో ప్రతి స్టాక్ మీరు బుక్ చేస్తే అస్సలు మీ పోర్ట్ఫోలియో కొన్ని ల్యాక్స్ అండ్ క్రోస్ ఉంటుంది. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతిదీ ఫస్ట్ టార్గెట్ బుక్ చేస్తే మీకు ఎప్పుడు ప్రాఫిట్సే కదా. ఆ ప్రాఫిట్స్ అనేది ఎప్పుడు మీకు తగ్గదు కదా. అది ఇంకోటి అన్ని టార్గెట్స్ కావాలంటే దానికి వేరే మనం కొన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసుకుంటారు. అది మీకు అనవసరం. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, అందుకనే అన్ని టార్గెట్స్ ఇస్తున్నాను. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టీటీకే హెల్త్ కేర్. చూడండి, టీటీకే హెల్త్ కేర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 850 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 950 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. టీటీకే హెల్త్ కేర్. తర్వాత టార్గెట్స్ వచ్చి 1246, తర్వాత 1558, తర్వాత 1870. 3 టార్గెట్స్ చెప్పున్నాను. స్టాప్ లాస్ కూడా 600 రూపీస్ స్టాప్ లాస్. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది, ఇప్పుడు ఇన్వెస్టర్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. అంటే నన్ను చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సార్ మా దగ్గర ఇంత లంసమ్ అమౌంట్స్ ఉన్నాయి, దానికి మేము ఒక 5 years, 4.5 years, 5 years మేము ఓర్పుగా ఉండగలము, దానికి కొన్ని స్టాక్స్ మీరు చెప్పండి, డబుల్ అయితే చాలు అని చెప్పారు. వాళ్ళ కోసమే ఆలోచించి ఈ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశాను. ఇది ఎట్లంటే అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేశారంటే వాళ్ళకి వితిన్ 4.5 yearsలో మనం ఇచ్చే స్టాక్స్ వచ్చి, అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది నెక్స్ట్ ఒక 4.5 yearsలో ఆ స్టాక్స్ వచ్చి 1 crore అవుతుంది వాల్యూ, అసెట్ వాల్యూ. కాబట్టి ఇంకొకటి, ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి మనము ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పోర్ట్ఫోలియో మేము మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏం లేదు. ఓన్లీ మనం గైడెన్స్ ఇచ్చినందుకు దానికి ఒక నామినల్ ఛార్జ్ చేసుకుంటున్నాం. వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. వాళ్ళే దాని మన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసుకొని మనం చెప్పిన స్టాక్స్ బై చేసి పెట్టుకోవాలి. ఇంకోటి, ఈ 4.5 yearsలో మనం ఫాలోఅప్లో కూడా ఉంటాము. అది చాలా ఇంపార్టెంట్. అది పోతే ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.